నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం. తెలుగు వన్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూ ఇది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అందుకే ఇవాళ ఒక్కసారి కాగ్ నివేదికలు చూస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత మేర అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయో ఒక్కసారి ప్రజల్ని భయాందోళనకు గురిచేసే అంశం. ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో, తెలంగాణ దేశంలో 6వ స్థానంలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. అఫ్కోర్స్ మహారాష్ట్ర, తమిళనాడు ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా ఇవి 3వ స్థానాలు 6వ స్థానాల్లో కొనసాగడం ఆందోళన కలిగించేటువంటి అంశం. అయితే అసలు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయాలేంటి, ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పులు చేస్తే ఎంతవరకు చేయొచ్చు, ఈ కంప్లీట్గా దేశానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాల మీద ఇవాళ మనం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు నరసింహమూర్తి గారు, నోటెడ్ ఎకనమిస్ట్, దాదాపు 34 కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ తర్వాత 1995 నుంచి అనేక గవర్నమెంట్ కమిటీల్లో కమిటీ మెంబర్గా, చైర్మన్గా, కన్సల్టెంట్గా పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారితో కలిసి ఒక కమిటీలో 2013లో పనిచేసినటువంటి ఆయన మనతో పాటు ఉన్నారు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ బాగుందండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో చర్చిస్తున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అంశంగా ఈరోజు తెలుగు అన్న మీతో కూర్చొని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి లేకపోతే దేశాలకు సంబంధించినటువంటి ఆదాయాలు, అప్పుల గురించి మాట్లాడుకునేటప్పుడు మొదట మనం ఆదాయం గురించి మాట్లాడుకుందాం. అసలు రాష్ట్రాలకి దేశానికి ఆదాయాలు ఎలా వస్తాయి? బేసిక్గా మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే, రెవెన్యూస్ అనేవి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్గా ఉంటాయి. ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఇదివరకు చాలా రకాల ట్యాక్స్లు ఉండేవి. సేల్స్ ట్యాక్స్ అని, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని చెప్పేసి మిగతా ట్యాక్స్ అని ఉండేవి. ఇప్పుడు ఇదంతా జిఎస్టీలోకి వచ్చేసింది. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఈ మైన్స్ మీద వచ్చే సెస్ కానివ్వండి, కొన్ని ఏరియాస్లో చిన్న రేంజెస్ కానీ, కొన్ని ఏరియాస్కి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ జిఎస్టీ ఉన్నాయి. అవుట్ సైడ్ జిఎస్టీ ఉన్నవి కూడా మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్తో వస్తాయి. మీ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ జిఎస్టీలో పెట్రోలియం ఉంది, అదేవిధంగా లిక్కర్ మీద ట్యాక్స్ ఉంది. ఇవన్నీ అవుట్ సైడ్ రెవెన్యూస్, అవుట్ సైడ్ జిఎస్టీ ఉంది. అవుట్ సైడ్ జిఎస్టీలో ఉన్న ట్యాక్సెస్ ప్లస్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, మీ నాలా ఫీజు కానివ్వండి, అగ్రికల్చర్ ట్యాక్స్ అంటారు అది, అదేవిధంగా మీ మైన్స్ మీద వచ్చే ట్యాక్స్ కానివ్వండి, ఈ విధంగా మిగతా ఉంది కూడా మిస్లేనియస్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద వచ్చే ట్యాక్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కలెక్ట్ చేస్తూ ఉంటారు. మోటార్ వెహికల్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇది బేసిక్గా రెవెన్యూస్ అండి. అది కాక గవర్నమెంట్ ఇచ్చిన లోన్ల మీద వసూలు చేసే వడ్డీలు, పెనాల్టీస్, ఫైన్స్, ఇలాంటివి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. ఈ వేరే డిపార్ట్మెంట్స్లో, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్స్లో కనుక నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏమన్నా కలెక్ట్ చేసుకుంటే, రోడ్ల మీద వెళ్ళే ట్యాక్సెస్ కానివ్వండి, మీరు ఏదో ఫైన్ వేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద వస్తాయి. ఇవన్నీ సొంతంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం. రాష్ట్రానికి వచ్చే అంటే కొన్ని కేంద్రానికి సంబంధం లేకుండా, కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు. కేంద్రానికి వచ్చే ఆదాయాలు ఏంటంటే వాళ్ళకి జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అదేవిధంగా డిఫరెంట్ వాళ్ళకు కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. ఈ వడ్డీ కంపెనీ స్టేట్ మీద వచ్చే వడ్డీలు కానివ్వండి, వాటి మీద వచ్చేవన్నీ ఆదాయాలు ఉంటాయి. ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, కౌంటర్ బిల్లింగ్ డ్యూటీస్, వేరియస్ డ్యూటీసు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తూ ఉంటాయండి. అది కాక స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది ఏమిటంటే సెంట్రల్ ట్యాక్సెస్లో డివల్యూషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ డివల్యూషన్ మేజర్ ఇన్కమ్ అండి. ఇదివరకు ఏంటంటే అది ఇవాళ 52%కి 42% డివల్యూషన్ పెరిగింది, 37 ఉండేది. సో ఈ విధంగా డివల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. సో ఈ అంటే సెంట్రల్కి వచ్చే పూల్లోంచి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, 13 నుంచి 15 పారామీటర్స్ ఉంటాయి. అంటే ఎడ్యుకేషను, పాపులేషను, ఇల్లిటరసీ, హెల్త్ ఇండికేటర్స్, వేరియస్ ఇండికేటర్స్, అంటే ఈ సోషల్ ఇండికేటర్స్, ఈ సోషల్ ఇండికేటర్స్ మిగతా పాపులేషను అన్నీ కలిపి ఒక కాంపోజిట్ ఫార్ములా వేసుకుని డెవలప్మెంట్ ఇవన్నీ చేసుకుని దాని ప్రకారం డివల్యూషన్ ఉంటుంది. ఆ డివల్యూషన్ ఫైనాన్స్ కమిషన్స్ ఫైనలైజ్ చేస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్ మన ఇచ్చింది రిపోర్టు, 14th ఫైనాన్స్ కమిషన్, ఎవ్రీ 5 ఏళ్ళకు ఫైనాన్స్ కమిషన్ ఉంది. నెక్స్ట్ 5 yearsకి బడ్జెట్ ఎలా ఉంది, లాస్ట్ 5 years ఎలా ఉంది, సోషల్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి, పాపులేషన్ ఎలా ఉంది,
డెత్ రేటు, బర్త్ రేటు అన్ని లెక్కలు వేసుకుని కొన్ని ఫ్యాక్టర్స్ మీద డెవల్యూషన్ వేస్తూ ఉంటారు. డెవల్యూషన్ కిందకి ఏ అంశాలు వస్తాయి? మొత్తం ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్లో డెవల్యూషన్ వస్తుంది అనమాట. ఏమండి ఈ డెవల్యూషన్ కింద వచ్చిన వాటికి అవి మనకు వస్తుంది ఆదాయం. సో స్టేట్కి వచ్చేప్పటికి ఏమొస్తుంది? ట్యాక్స్ రెవెన్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే డెవల్యూషను, అదిగాక గ్రాంట్స్ నీడు, అదిగాక వేరియస్ స్కీమ్స్ ఈ బడ్జెట్లోకి వేరియస్ స్కీమ్స్కి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే స్కీమ్స్ చాలా ఉంటాయి. ఎడ్యుకేషన్ స్కీమ్ అని, NREGS అని, ఒక 60-70 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్కి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇవి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలోంచి స్టేట్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 50-60% దాకా వస్తూ ఉంటుందన్నమాట. సో ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను మాత్రం మనం చెప్పలేము, ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చింది రాష్ట్రానికి అనేది చెప్పుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం అదే రావాలనేవి లేదు కదా, అంతకంటే ఎక్కువ అవుతూ ఉంటుంది జనరల్గా. ఓకే, గ్రోత్ ఉంటుంది కదండి, ఎకనమిక్ గ్రోత్ ఉంటుంది, మీకు జీడిపి గ్రోత్ ఉంటుంది, పాపులేషన్లో గ్రోత్ ఉంటుంది, ఎకనమిక్ యాక్టివిటీ స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. సో దీనివల్ల ఇవే ఎక్కువ అవుతుంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన డెవల్యూషన్లో 2021లో తగ్గింది. కరోనా వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయాలు తగ్గింది. జనరల్గా తగ్గదండి. జనరల్గా ఎవ్రీ ఇయర్కి వచ్చిందనుకంటే 5-10% ఎక్కువ అవుతూనే ఉంటుంది. జీడిపి గ్రోత్ ఉంది కదా, ఆ గ్రోత్ ప్రకారం ట్యాక్సెస్ పెరుగుతూ ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, పెరుగుతుంటే ట్యాక్స్ వస్తూ ఉంటాయి. ఓకే సార్. తర్వాత ఇది రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయాలు. ఖర్చుల విషయానికి వస్తే రాష్ట్రాలు డెవల్యూషన్ ఫండ్స్, ట్యాక్స్ రెవెన్యూస్, లేకపోతే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వీటన్నిటిని కలుపుకొని కేవలం వచ్చేటువంటి ఆదాయ పరిమితికి లోబడి ఖర్చులు చేయాల్సి ఉంటుందా, లేదా రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు ఖర్చులు చేయొచ్చా? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అండి సార్, రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ 2 రకాలు ఉన్నాయండి. డెఫిసిట్ అసలు బడ్జెట్, అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం బడ్జెట్ అంటే ఏమిటి సార్? సింపుల్గా బడ్జెట్ డెఫినేషన్ ఉంది. బడ్జెట్ మీన్స్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్కి వచ్చిన ఆదాయ వ్యయాల ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూస్ ఇస్ బడ్జెట్. అండ్ వాట్ ఎవర్ ఈ డెఫిసిట్ ఇన్ ద బడ్జెట్ దే కెన్ బరో అనే ఉంది. గవర్నమెంట్స్ కెన్ బరో ఫర్ మీటింగ్ డెఫిసిట్ రిక్వైర్మెంట్, షార్ట్ టర్మ్ డెఫిసిట్ టు మేక్ ఇట్ అప్ ద బడ్జెట్ అని ఉంది అంతే. అసలు కాన్స్టిట్యూషన్గా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కన్నా స్టేట్ గవర్నమెంట్ కన్నా ఇంత బడ్జెట్లో చేయాలని, ఇంత అప్పులు చేయాలని రూల్ లేదు, అవకాశం లేదు, వెసులుబాటు లేదు. తర్వాత FRBM యాక్ట్ వచ్చింది. సో పిచ్చిగా అందరూ చేస్తున్నారని చెప్పి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. దాని ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ 0 అయిపోవాలని, ఫిస్కల్ డెఫిసిట్ అప్ టు 3% లోపల ఉండాలని. అది పెరిగింది మనకి 3.5, 4, 5 అలా ఉంటూ ఉంటుంది. అది తగ్గిస్తూ పోవాలని, 3.5% ఆఫ్ జీడిపి అనమాట. సో అంతకంటే తగ్గుతూ ఉండాలని చెప్పి మనకు దానికి డిసిప్లిన్ పెట్టుకుందాం. మనం డిసిప్లిన్ పెట్టుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, అప్పుల్లో కూరుకుపోతే ఎకానమీస్ పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2008, 9, 10 ఆ ప్రాంతాల్లో చూసుకుంటే చాలా కంట్రీస్ పడిపోయాయి. ఫ్రాన్స్ పడిపోయింది. ఏమైంది? యూరోప్ ఏమైంది? ఈస్టర్న్ యూరోప్, రష్యా ఏమైంది? అన్ని కంట్రీస్లో సోషల్ రివల్యూషన్ నుంచి కొట్టుకుని ముక్కలైపోయింది. ఎప్పుడైతే అప్పులు ఎక్కువ అవుతాయి ఎకానమీలో, మీకేమవుతుందంటే అప్పు కట్టడానికే వచ్చే ఆదాయం సరిపోతుంది. ఈ విధంగా 80%, 90%, 100%, 120% ఆఫ్ జీడిపి, 130% ఆఫ్ జీడిపి కొన్ని కంట్రీస్ వెళ్ళిపోయి, బ్రెజిల్ కానివ్వండి, తర్వాత స్పెయిన్ కానివ్వండి, కొన్ని కంట్రీస్ కొలాప్స్ అయిపోయాయి. ఎప్పుడైతే అప్పు ఎక్కువ అవుతుందో అప్పుడు ఎకానమీస్ కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే వడ్డీ కట్టడానికే డబ్బులు సరిపోయి, ఇంకా జీతాలు ఇచ్చే సామర్థ్యం పోతుంది. సో అందుకని చెప్పి మన ఇండియాలో ఏం చేశారంటే FRBM యాక్ట్ తీసుకొచ్చారు. FRBM యాక్ట్ తీసుకొచ్చి రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలని, ఫిస్కల్ డెఫిసిట్ మ్యాక్సిమం 3.5% కంటే ఉండకూడదు ఆఫ్ జీడిపి అని తీసుకొచ్చారు. అసలు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి అంటే రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం అది ఎప్పుడు కూడా సరిపోవాలి అని లెక్క. ఫిస్కల్ డెఫిసిట్ అంటే క్యాపిటల్ రిసీట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి అప్పులు చేయొచ్చు కానీ రెవెన్యూకి చెయ్యకూడదని లెక్క. రెవెన్యూ అంటే ఏమిటి? రెవెన్యూ అంటే ఏమిటంటే మనం ట్యాక్స్ రూపేణ వచ్చిన ఆదాయము, సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి వచ్చిన డెవల్యూషను, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, వడ్డీ రూపేణ మనం లోన్ల మీద తీసుకున్న డబ్బు, ఒక స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన టోటల్ ఆదాయంలోంచి టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, జీతభత్యాలు, పెన్షన్లు,
అడ్మినిస్ట్రేషన్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మీరు ఏమన్నా కనుక వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ మొత్తం అన్ని కలిపి అవి రెవెన్యూ. ఓకే సార్. క్యాపిటల్ అంటే ఏమిటి? క్యాపిటల్ అంటే ఏమిటంటే కొత్త డ్యాములు కట్టడం, కొత్త ప్రాజెక్ట్స్ కట్టడం, కొత్త కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వటం పెట్టడానికి. సో వేర్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఏ క్యాపిటల్ అసెట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అప్పు చేసి పప్పు కూడా చేయకూడదు, అప్పు చేసి ఆస్తి కొనచ్చు, అది కాన్సెప్ట్ అనమాట. సో ఆస్తి మీద ఫ్యూచర్లో ఆదాయం పెరుగుతుంది. సో అది అనమాట FRBM యాక్ట్ యొక్క సపోర్టింగ్ పాయింట్. అల్టిమేట్గా ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఓ పీరియడ్ ఆఫ్ టైం 3 నుంచి 2కి 1కి తగ్గించాలి ప్లానింగ్. అది ఫిస్కల్ డెఫిసిట్ ఎలా మీట్ అవుతారు? రెవెన్యూ డెఫిసిట్ కాకుండా క్యాపిటల్ అకౌంట్ వచ్చే ఆ గ్యాప్ని, క్యాపిటల్ ఆదాయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చిన గ్యాప్ని ఎలా మీట్ అవుతాము? మనం అప్పులు చేసి మీట్ అవుతాం. అప్పులు లిమిట్లో ఉండాలి. అది బేసిక్గా కాన్సెప్ట్. అప్పులు ఏ మార్గాల ద్వారా రాష్ట్రాలకు వస్తాయి అసలు? జనరల్గా అప్పులు ఎలా చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక వెసులుబాటు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, SLR బాండ్స్ అని. SLR బాండ్స్ అంటే ఏమిటంటే మనం బ్యాంకుల్లో కనుక 100 రూపాయలు పెట్టుబడి పెడితే 23% SLR బాండ్లో పెట్టాలి అని ఒక బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. అంటే ఏమిటంటే లిక్విడ్ బాండ్స్ అవి. ఆ SLR బాండ్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ డెఫిసిట్స్లో రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి బ్యాంకులు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాయి, NBFC సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాయి. వాటిని SLR బాండ్స్ అంటారు. ఈ బాండ్స్ అనేవి నథింగ్ బట్ ప్రామిసరీ నోట్ లాంటిది. ఐ పే యూ ఈ ఇయర్కి ఇంత వడ్డీ ఇస్తాను, ఒక 5 ఏళ్ళ తర్వాత టోటల్గా రీపే చేస్తాను ఉంటుంది SLR బాండ్. అది కాక మన వాళ్ళు లోన్లకు వెళ్తూ ఉంటారు, బ్యాంకులకి RBIకి లోన్లకు వెళ్తూ ఉంటారు. వేజ్ అండ్ మీన్స్ అంటారు, అది RBIకి పోతూ ఉంటారు. అదేవిధంగా పబ్లిక్గా డెట్ చేస్తూ ఉంటారు, పబ్లిక్ డెట్. మిగతా రకాలు మీరు NSC అంటారు, NSC బాండ్ అంటారు, మీ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అంటారు, NSC బాండ్స్ అంటూ ఉంటారు, స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అంటారు. ఇవన్నీ కూడా పబ్లిక్ చేసే అప్పు. ఈ అప్పులన్నిటి మీద కూడా వడ్డీ పోతూ ఉంటుంది. సో అది టోటల్ డెట్ అనమాట. అది కాక గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక టైంలో పెట్టారు, వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి డ్యామ్లన్నీ అప్పుకి తాకట్టు పెట్టారు. లోన్ ఇచ్చింది, ఆ లోన్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ విధంగా వాస్తులన్నీ తాకట్టు పెట్టుకో డబ్బు. ఎందుకంటే గవర్నమెంట్ మీద, ఆ బ్యాంకులకి, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ మీద, కొన్ని గవర్నమెంట్స్ మీద ఎక్కడైతే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువైపోయిందో GDP కంటే, మనకి 38% అయిపోయింది మనకి ఏపీలో ఫిస్కల్ డెఫిసిట్. అదేవిధంగా తెలంగాణలో 24-25% అయిపోతుంది, అది కూడా 30% పోయింది. ఎప్పుడైతే ఈ శాతాలు పెరుగుతాయో అప్పుడేం చేస్తారు? ఇప్పుడు తెలంగాణలో ఆ శాతం 24% ఉంది, 25% ఉంది. అప్పుడు బ్యాంకులకి ధైర్యం పోతుంది, అప్పుడు తాకట్టు పెట్టమంటారు. ఇవాళ ఏపీ గవర్నమెంట్ పొజిషన్ ఏంటంటే ₹1 అప్పు పెట్టాలని కూడా బ్యాంకు తాకట్టు ఏదంటుంది. ఎందుకంటోంది బ్యాంకు? ఎందుకంటోందంటే మీకు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే డెట్ రీపేమెంట్ 31,000 కోట్లు, డెట్ కానివ్వండి వడ్డీ కానివ్వండి. అప్పు ఎంత చేశారు? 52,000 కోట్లు చేశారు. అంటే మీ డెట్ రీపేమెంటే కాక ఇంకో 20,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్కి మీరు అప్పు చేశారు. ఎప్పుడైతే రెవెన్యూ అంటే వడ్డీ పే చేయడానికి అప్పు చేయటం, అసలు పే చేయడానికి మళ్ళీ అప్పు చేయటం, అది కాక రోజు ఇంట్లో అన్నం తినడానికి కూడా అప్పు చేయటం. అని మీరు జీతాలు ఇవ్వాలంటే అప్పు చేసి జీతం ఇవ్వాలి. అటువంటి స్టేజ్ వచ్చేప్పటికీ ఇవాళ బ్యాంకులకు నమ్మకం పోయింది, బడ్జెట్లో మీరు నాకు పే చేస్తారు, నమ్మకం పోయి తాకట్టు పెట్టమంటున్నారు. సార్, ఈరోజు ఇటు ఏపీలో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, మొత్తం దేశంలో తీసుకున్నా కూడా ప్రతిపక్షాలు ఆరోపించేటువంటి ఆరోపణలు ఒక ఎత్తు అయితే, ఒక రకంగా కాగిచ్చిన నివేదికల్లో కూడా స్పష్టమవుతున్న విషయం ఏంటంటే 60 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పు ఉంటే, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 6 ఏళ్లలో 2,03,000 కోట్ల అప్పు. దేశం విషయానికి వస్తే అంటే తెలంగాణ విషయం చెప్పి ఏపీలో కూడా దాదాపుగా అంతే అయింది, దాదాపు 2 లక్షల కోట్లకు పైగానే. 19 తర్వాత గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్లో కూడా అంతే అయింది, పాత గవర్నమెంట్లో కూడా 1,85,000 కోట్ల 1,50,000 కోట్ల అప్పు, ఇంకొక 60,000 కోట్ల
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే గ్యారంటీస్ తీసుకున్నాం. మొత్తం మీద 2 లక్షల కోట్లు ఏపీ గవర్నమెంట్ కూడా తీసుకుంది, అంటే డైరెక్ట్. అయితే దేశం విషయంలో చూస్తే కూడా 70 ఏళ్లలో 55 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 ఏళ్లలో 66 లక్షల కోట్లు అయింది. మొత్తం కలిపి ఇప్పుడు దాదాపు 1,21,21,959 కోట్ల రూపాయలు కేంద్రం కూడా అప్పుగా తీసుకుంటుందన్నాడు. ఇటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, మొదట రాష్ట్రాల నుంచి వెళదాం. ఈ అప్పులు చేయడం వల్ల సోషల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అసలు? ముఖ్యంగా ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మనం పాస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రష్యా బ్రేక్ అవటానికి ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, చెచెనియా కానివ్వండి, ఇవన్నీ చెకోస్లోవేకియా, ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి. 10 ఏళ్ల క్రితం నేను ఒక బీబీసీ న్యూస్ చూస్తూ ఆ యూనియన్స్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు యూనియన్స్ ఏడుస్తున్నారు. మాకు పని చేసే అలవాటు పోయిందే, ఏం పని చేయలేకపోతున్నాం అన్న స్థితికి వచ్చారు. ఎప్పుడైతే ఫ్రీబీస్ ఎక్కువ అవుతాయో, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఎక్కువ అవుతాయో, ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఎక్కువ అవటం వల్ల పని మర్చిపోయి పని చేయలేని స్థితికి వచ్చి 35 ఏళ్ళ వాడు, 25 ఏళ్ళ వాడు కూడా ఏ పని చేయాలో ఏ పని చేయలేని స్థితికి వెళ్ళిపోయింది. అందుకని ఆ కంట్రీస్ కొలాప్స్ అయిపోయాయి. మీరు కనుక పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే స్పెయిన్ 2009-10లో పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్ని రోజుల నుంచి వచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ అన్ఎంప్లాయ్మెంట్ డోలు అన్నీ ఫ్రీ ఇచ్చేసేపటికి ఇవాళ ఎవరూ పని చేయటం మానేసి పని ఎలా ఇప్పుడు చేద్దాం అనుకున్నా పని చేయలేని స్థితికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అటువంటి సిచ్యువేషన్లో సోషల్ రివల్యూషన్స్ వస్తున్నాయి. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ ఫ్రీబీస్ వల్ల కదా ఎన్ఆర్ఈజిఎస్ వచ్చింది, తర్వాత చాలా రకాల స్కీమ్స్ రావటం వల్ల మనకి ఉడుపులకి కోతలకు కూడా జనాలు లేరు పొలం మీద. ఎగ్జాక్ట్లీ. చివరికి లాస్ట్ 2 years బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అది ఏం చేసిందంటే వాటిని ఎన్ఆర్ఈజిఎస్తో అనుసంధానం చేసింది, అగ్రికల్చర్ ఆపరేషన్స్ కూడా. అక్కడ చేసినా కూడా ఇస్తామని చెప్పేసి. ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసేది ఏంటంటే తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను, ఇవాళ తెలంగాణలోను స్పిన్నింగ్ మిల్స్కి మనుషులు లేరు. ఒకప్పుడు గార్మెంట్ ఎక్స్పోర్ట్తో మన ఇండియా నెంబర్ 1గా ఉండే టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఇవాళ బంగ్లాదేశ్ కొట్టేసింది. బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ జీడిపి ఇన్కమ్ గత 5 ఏళ్ళలో డబుల్ అయిపోయింది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు. కారణం ఏమిటి? కారణం ఏంటంటే కోయంబత్తూరులో స్పిన్నింగ్ మిల్స్ సగం పైన ఖాళీగా ఉన్నాయి, 50% 40% కెపాసిటీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న స్పిన్నింగ్ మిల్స్ 20% షార్టేజ్ ఆఫ్ హ్యాండ్స్లో రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతున్నారు? వాడు 4 రోజులు పనిచేస్తాడు, డబ్బులు రాగానే ఒక 5 రోజులు తాగి తొంగుంటాడు. ఎందుకని? అతనికి బాధ లేదు, ఆదాయం అవసరం లేదు, సంపాదించింది తాగుడికి అయిపోతుంది. మిగతాది ఏమవుతుంది? వచ్చిన ఫ్రీ రైసు, ఫ్రీ రేషను, దాన్ని బతుకుతున్నాడు ఇంట్లో. రోగం వస్తే మళ్ళీ ఆరోగ్యశ్రీ ఉంది. పాయింట్ ఏమవుతుందంటే ఈ ఫ్రీ బీస్ వల్ల ఇవాళ ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ చూస్తే జీతాలు ఇవ్వడానికి ఏపీ గవర్నమెంట్ డిలే అయిపోతుంది. ఆ డిలే కావడం అంటే ఇంకో అప్పుడు దొరికితే కానీ జీతం ఇవ్వలేరు. అంటే నాకు తెలిసి ఒకప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఫస్ట్కి జీతం ఇవ్వాలంటే 25, 26 నుంచి పేమెంట్స్ ఆపేసేవాళ్ళు. ఆపేసి ఫస్ట్కి డబ్బు చేసుకుని ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు ఆదాయమే తగ్గిపోయి ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల ఎవ్రీ మంత్ వాళ్ళు వడ్డీలు కట్టాలి కదా, లోన్లకి. లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం కట్టాలి కదా. 30,000 కోట్లు లోన్ సర్వీసింగ్ ఆబ్లిగేషన్ అయింది కదా లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఆ లోన్ సర్వీసింగ్ ఆబ్లిగేషనే మీకు 33,000 కోట్లు అవుతుంది. సో అంటే నెలకి ఎంత అయింది? 3,000 కోట్ల దాకా మీకు లోన్ సర్వీసింగ్ ఆబ్లిగేషనే పోతుంది. ఈ జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఈ ఫ్రీ బీస్ అన్ని ఇస్తూ పోతే, మనకున్న వేరియస్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇస్తూ పోతే ఉండదు. దీనివల్ల 2 రకాల సోషల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. విరుగుట కొరకే. ఇవి ఎప్పుడో రేపు వెళ్ళినా ఆపక తప్పదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది, ఆపక తప్పదు. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని స్థితి వస్తే, పెన్షన్స్ ఇవ్వలేని స్థితి వచ్చి ఇవాళకి చాలా బిల్స్, వేల కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ బిల్స్ అన్ని పే చేయాలి. హైకోర్టు పోయి ఆర్డర్ ఇస్తుంది ఈ బిల్ పే చేయమని. ఈ డేంజరస్ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ ఫ్లాష్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇక అప్పులు పట్టలేని స్థితి వస్తుంది. అప్పుడు మీకు ఫైనాన్షియల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఆపేయాల్సి వస్తుంది. అప్పుడు సోషల్ రివల్యూషన్ వస్తుంది. ఈ డేంజరస్ పాయింట్స్ ఆఫ్ ఇంప్లికేషన్ ఏంటంటే,
ఒక వయసులో ఆదాయం సంపాదించుకునే శక్తి ఉన్న వాడికి ఏ ఫ్రీబీ ఇవ్వకూడదండి. వాడికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇవాళ స్కిల్ ఇండియా కింద ప్రాబ్లం ఏమవుతుందంటే, స్కిల్ ఇండియా కింద ఎంత స్కిల్లింగ్ చేద్దామని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ పెట్టి చేస్తున్నా కూడా అక్కడ సరైన స్కిల్లింగ్ అవ్వట్ల, బోగస్ బిల్స్ తీసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఆ స్కిల్లింగ్ ఉన్నవాడు ఎందుకు వెళ్తున్నారు స్కిల్లింగ్కి? మీకు ఫ్రీగా ఇంట్లోకి ఉంటే రేషన్ ఇస్తున్నారు, స్కిల్లింగ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే. చాలా యంగ్స్టర్స్ అన్ఎంప్లాయ్మెంట్ డోల్ అని, ఐఎమ్ టాకింగ్ అన్ఎడ్యుకేటెడ్ ఈవెన్ ఎడ్యుకేటెడ్, ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్సెంటివ్ లేదు పనిచేయటానికి. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లం. సోషల్ ఇంప్లికేషన్స్ ఆ విధంగా ఉంటాయి. సోషల్ ఇంప్లికేషన్స్ మీరు చాలా బాధపడతారు. ఒకసారి ఎక్కడ ఇండస్ట్రీ సర్వే చూస్తే ఎంత ఇండస్ట్రీ మనుషులు లేరు ఆగిపోతున్నారు. ఒక పక్క అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక పక్క మనుషులు లేరు మొర్రో అని చెప్పి వీళ్ళకి పనులకి ఉద్యోగం ఇస్తామన్నా వచ్చేవాళ్ళు లేరు. ఈ పారాడాక్స్ సెట్ అవ్వట్లా. ఈ పారాడాక్స్ సెట్ కాదు అన్లెస్ యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ ఫ్రీ బీస్. స్కిల్లింగ్ కూడా వెళ్తారా వీళ్ళు. మరి దీని మీద కంట్రోల్ ఏమి ఉండదా సార్? అది ఇప్పుడు గవర్నమెంట్ థింక్ చేయాలి. ఈ ఫ్రీ బీస్ ఆపాలి అని గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఈ ఫ్రీ బీస్ అనేది ఎకనామిక్ వైబిలిటీ రాదండి. మన ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, అండర్ ఎంప్లాయిడ్ రిసోర్సెస్, అన్ట్యాప్డ్ రిసోర్సెస్. మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి అన్ట్యాప్ చేసినవి. వీ హ్యావ్ యంగెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇప్పుడు ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ లేదు, డెమోగ్రఫిక్ డ్రాగ్ అయిపోయింది. ఆ డెమోగ్రఫిక్ డ్రాగ్ అయిపోయింది ఎకానమీ మీద. మీరు ముతక వాళ్ళకి 55 ఏళ్ళ పై వాళ్ళకి ఫ్రీ బీస్ ఇవ్వచ్చు, కానీ పిల్లలు యంగ్స్టర్స్కి పోని 50 పెట్టుకొని పోని, 55 కాకపోయినా అందరికీ 30 ఏళ్ళ వాళ్ళకి 35 ఏళ్ళ వాళ్ళకి మీరు అన్ని రకాల స్కీమ్స్ ఇస్తే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, బియాండ్ విచ్ యూ కాంట్ గివ్. కానీ గవర్నమెంట్స్ చెప్పేటువంటి ప్రతి గవర్నమెంట్ చెప్పే మాట ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసమే ఫ్రీ బీస్ ఇవ్వాల్సి. దానివల్ల ఉపయోగం లేదు, ప్రజల ప్రమాణాలు తగ్గిపోతాయండి. ప్రజల ప్రమాణాలు పెరగటానికి మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఓకే. ఎకానమీలో మీకు ఆదాయం ఎందుకు పెరగట్లా? ఏ గవర్నమెంట్కైనా అనుకున్నట్టుగా ఇండస్ట్రీ వస్తేగా ఆదాయం పెరిగేది. ఆదాయం వనరులు ఏంటంటే ట్యాక్సెసేగా. ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇండస్ట్రీ వస్తే ట్యాక్స్ వస్తాయి కదా. మీ అగ్రికల్చర్ ట్యాక్స్ లేదు కదా సార్. మన ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మన అగ్రికల్చర్ మీద 0 ట్యాక్స్. మీ అగ్రికల్చర్ మీద ఏ ట్యాక్స్ లేదు, జిఎస్టీ కూడా లేదు. ఫుడ్ ఐటమ్స్ మీద జిఎస్టీ ఓన్లీ 5%. మీరు రెస్టారెంట్కి వెళ్తే ఇంత ట్యాక్స్ లేని ఎకానమీ, మన ఎకానమీలో ట్యాక్స్ లేని వాటి మీద ఉన్న ఏపీకి ప్రాబ్లం ఏంటి? దేర్ ఇస్ నో ఇండస్ట్రీ, ఓన్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. తెలంగాణకి అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ బేస్డ్ ఎకానమీ. తెలంగాణకి మీకు రెవెన్యూస్ వస్తాయి, ఏపీకి రెవెన్యూస్ తక్కువ ఉంటాయి. పాపులేషన్ రేషియోలో చూస్తే ఏపీ సొంత రెవెన్యూస్ తక్కువ, ఎందుకని అది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. సో అప్పుడు ఏం చేయాలి? ఇండస్ట్రీ రాకుండా మీకు రెవెన్యూస్ పెరగవు. ఎకనామిక్ యాక్టివిటీ కావాలి. మీరు 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, దాంతో వస్తువులు కొంటారు కదా, వాటి మీద ట్యాక్స్ వస్తాయి కదా, మళ్ళీ ఆ వస్తువు ప్రొడ్యూస్ అవుతుంది కదా, దాని మీద ట్యాక్స్ వస్తుంది కదా. ఒక 100 రూపాయలకి గవర్నమెంట్ కనుక ఎకనామిక్ యాక్టివిటీ మీద కనుక స్పెండ్ చేస్తే మీకు విత్ ఇన్ 2-3 years 60 to 70 రూపీస్ మళ్ళీ తనకే వెనక్కి వస్తుంది. ప్రొడక్టివ్ ఎకనామిక్స్ అని అన్నట్టు. అదే కనుక మీరు ఫ్రీ బీ మీద స్పెండ్ చేస్తే మీరు మళ్ళీ అప్పు చేసి తీసుకొస్తున్నారు కదా, అప్పు తీర్చడానికి మీకు మళ్ళీ ఆదాయం పెరగాలి కదా, అది పెరగదు. మీరు ఇందాక అడిగారు సెంట్రల్ గౌర్మెంట్కి అప్పు కూడా పెరిగింది కదా అని. అవును, దాదాపు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి తేడా ఏమిటంటే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 58-60% జీడిపిలో ఉన్న డెట్ 5 ఏళ్ల క్రితం ఇట్ హెస్ గాన్ టు 78%. ఏమండి, కేనీషియన్ థియరీ ప్రకారం డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇస్ గుడ్ ఫర్ ద ఎకానమీ అంటారు. అప్పు చేసి కట్టడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది లెక్క. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందో అప్పుడు ప్రొడక్షన్ పెరగాలి. ప్రొడక్షన్ పెరగకపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? మీకు డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎక్కువ అవటం వల్ల. డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎందుకు ఎక్కువైంది? కోవిడ్ వల్ల ఎక్కువైంది. మీరు కనుక సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు కనుక చూస్తే గత 1 yearలోనే బాగా ఎక్కువైపోయింది, గత 2 yearsలో బాగా ఎక్కువైంది. దానికి కారణం ఏమి చెప్పండి? బేసిక్గా కోవిడ్ వల్ల ఎక్కువైంది. సో వన్ టైమ్గా ఎప్పుడైనా కోవిడ్ వల్ల ఎక్కువ అవటం తప్పు కాదు. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఓకే ఓకే సార్. ఎందుకు సెట్ అవుతుంది
అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో ఆటోమేటిక్గా గూడ్స్ ఎకనామిక్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, రెవెన్యూ జనరేషన్. అది చిన్న స్టేట్ లాగా ఏపీ కానీ తెలంగాణ కానీ రెవెన్యూ పెరగడం ఆ విధంగా కష్టం ఓకే సార్. డెఫిసిట్ ఫైనాన్సింగ్లో. సో యూ షుడ్ నాట్ గో బియాండ్ ద లిమిట్ ద డెఫిసిట్. యూ మస్ట్ స్టార్ట్ ఎంకరేజ్ ఇండస్ట్రీ, అలౌ ద ఎకనామిక్ యాక్టివిటీ టు గ్రో. ఎస్ సార్. మీరు చెప్పిన ఇంప్లికేషన్స్ ప్రకారం చూస్తే కనుక ఏపీకి వచ్చేటువంటి ఆదాయం 50,000 కోట్లు దాదాపుగా వార్షిక ఆదాయం. అయితే వాళ్ళు ఖర్చు చేస్తుంది ఎంత అని అంటే అఫ్కోర్స్ కోవిడ్ వచ్చిన టైంలోనే 2020లో తొలి 8 నెలల్లో 70,000 కోట్ల వరకు మీరు చెప్తున్నటువంటి ఈ ఫ్రీబీస్కి ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఎక్కడి నుంచో తేవాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎంతకాలం గవర్నమెంట్స్కు కొనసాగుతుంది అసలు? అంటే ఒకటండి, ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద వచ్చిన లిమిట్ ప్రకారం దే కెన్ బరో లోన్ అండి. ఓకే. బియాండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. సో ప్రతి లోను బియాండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పోయి అప్రూవల్ తెచ్చుకుంటున్నారు. ఓకే. మొన్న ఏం చేశారు, ఇన్ ద కోవిడ్ సిచ్యువేషన్లో 0.5% పెంచుతాము, స్టేట్ గవర్నమెంట్స్ అప్పు తెచ్చుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఇచ్చిన తర్వాత ఏది ఏమైనా దే హ్యావ్ టు గో టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అప్రూవల్ ఫర్ బరోయింగ్. సో ఇవాళ ఎంతవరకు అప్పు పుడుతుందో అప్పటిదాకా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ రన్ అవుతుంది. ఒక్కసారి అప్పు పుట్టడం కష్టం అవుతే స్టేట్ గవర్నమెంట్కి ఫ్రీబీస్ ఇవ్వటం కష్టం అవుతుంది, అన్లెస్ వాళ్ళు రెవెన్యూ పెంచుకోకపోతే. ఓకే. అది ఎప్పుడు అవుతుందో వెయిట్ చూడాలి. అప్పు పుట్టని పరిస్థితులు ఎలాంటి సందర్భాల్లో వస్తాయి రాష్ట్రాలకి? ఇప్పుడు అప్పు పుట్టని పరిస్థితి ఉంది కదండి, అందుకే కదా తనఖా పెడుతున్నారు. గవర్నమెంట్ అప్పు చేసేప్పుడు, బాండ్ ఇచ్చేప్పుడు తనఖా ఎందుకు వస్తుందండి? నమ్మకం లేకే కదా. ఎంత తనఖా పెట్టగలరు, ఎన్ని ఆస్తులు తనఖా పెట్టగలరు, ఎంత ఆదాయం చూపించగలరు, ఎక్కువ రోజులు ఉండదు అది. ఓకే. అది సో ఒకవేళ ఆపేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందా? ఈ ఫ్రీబీస్ ఆపేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయా? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఆపేస్తారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే స్టేట్లోనే వస్తుందా, కంట్రీ మొత్తంలో అనుకో? స్టేట్లోనే. ఓకే సార్. జీతాలు ఇవ్వలేనప్పుడు, పెన్షన్ ఇవ్వలేనప్పుడు, అప్పుడు మీరు అన్నట్టు ఈ సోషల్ మూవ్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం. అది మనం గెస్ట్ చేయలేం. ఓకే సార్. ఫ్రీబీస్ ఆపినప్పుడు మరి న్యాచురల్గా జనాలు మరి రెవల్యూషన్ వస్తుందా రాదో చూడాలి. అంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా. కానీ ఇక్కడ మళ్ళీ ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయలేదే, ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదే, 10,000 అనౌన్స్ చేశారని గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా. అలాగే ఉంటుంది రేపు కూడా. ఆపితే కామ్గా ఉన్నా ఉండొచ్చు. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ టేక్ ఇట్. ఓకే సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆస్తి పన్ను పెంచినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక, సో ఆస్తి పన్ను పెంచడానికి కారణం ఏంటయ్యా అని అంటే రాష్ట్రానికి ఆదాయం లేదు, ఈ మార్గంలోనైనా ఆదాయం వస్తే కనుక కాస్త రాష్ట్రాన్ని సస్టైన్ చేయొచ్చు అనేది ప్రభుత్వ మార్గంగా ప్రతిపక్షాల ఆరోపణలు మనం చూస్తాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇయర్ బడ్జెట్లో 3,300 నుంచి 7,000 కోట్లు పెంచారు. అంటే 4,000 కోట్లు పెంచారు. మీరు చెప్పే ఆస్తి పన్ను నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద వస్తాయి. సో అదే అంటున్నా, అంటే మళ్ళీ మొన్న కాగిచ్చినటువంటి అదేవిధంగా ట్యాక్స్ రెవెన్యూస్ 57 నుంచి 85,000 కోట్లకు పెంచారు. అంటే 28,000 కోట్లు పెంచారు ట్యాక్స్ రెవెన్యూ ప్రొజెక్షన్లో. అంటే ఇవన్నీ పడితే రెవెన్యూస్ పెరుగుతాయి, అందుకే పెంచారు. ఓకే సార్. కాగ్ రిపోర్ట్ ఏమవుతుందంటే ఈ ప్రకారంగా వెళితే కనుక, కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలకాయ మీద ఒక 70,000 రూపాయల అప్పు ఇప్పటికే ఉంది అనేది ఒక లెక్క. అవును కదా. మొత్తం 3,85,000 కోట్లు, 87,000 కోట్లు ప్లస్ ఇంకొక 95,000 కోట్లు ఆఫ్ బ్యాలెన్స్ షీట్ బరోయింగ్. అంటే నియర్గా 5 లక్షల కోట్ల దాకా ఉంది. పాపులేషన్ 6 కోట్లు అనుకుంటే అదే లెక్క అవుతుంది ఆల్మోస్ట్. ఓకే సార్. అయితే ఈ ఫ్రీబీస్లో కూడా ఇటీవల తెలంగాణలో మనం చూసాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు నాకెందుకు ఈ రైతు బంధు రావాల్సిన అవసరం నాకు అవసరం ఉంది, లేకపోతే ఈటల రాజేందర్ కూడా మొన్న మాట్లాడారు, నాకు వస్తుంది రైతు బంధు, లక్షల్లో వస్తుంది వాళ్ళకి. ఈ ఫ్రీబీస్ చేరాల్సినటువంటి వాళ్ళకి చేరుతున్నాయి అనేది కూడా ఒక ఇదనమాట. చేరాల్సినటువంటి వాళ్ళకి చేరకుండా ఇలాంటి వాళ్ళకి రైతు బంధు రూపంలో ఇలాంటి వాళ్ళకి లక్షల్లో వెళ్ళిపోవడం వల్ల కూడా కాస్త అప్పులు అవుతున్నాయి రాష్ట్రాలు అనుకోవాలి. అవునండి, అది ఒకటే కాదండి, అన్ని స్కీమ్స్లో కూడా మన గ్యాస్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఎవరు వద్దనుకుంటారో మానేయండి అని చెప్పి. స్వచ్ఛందంగా చాలా లక్షల మంది మానేశారు.
అంటే పాయింట్ ఏమిటంటే ఈ ఫ్రీ బీస్లో కూడా వాటి లిమిట్స్ పెట్టుకుని ఎవరికి ఇవ్వాలి. నా లెక్కలో బిలో 50 years రైతు బంధు పక్కన పెట్టండి, అది అగ్రికల్చర్కి సంబంధించింది. అక్కడ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బియాండ్ 5 acres, బియాండ్ 2 acres, బియాండ్ 10 acres ఇవ్వకుండా ఉంటాం మంచిది, అది వేరే రకంగా పెట్టచ్చు. కానీ మీరు మిగతా ఇస్తారు చూడండి, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కానివ్వండి, ఈ పిల్లలకి అని చెప్పి స్కూల్కి వెళ్తే డబ్బులు అని చెప్పి, పిల్లలకి వెళ్తే బడికి వీళ్ళు పంపిస్తే 12,000 అని, ఇవన్నీ కూడా కొంత ఏజ్ లిమిట్ పెట్టి, ఓకే 40 ఏళ్ళ లోపల వాళ్ళు, 50 ఏళ్ళ లోపు వాళ్ళని తీసేయండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. ఈ 10,000 కోట్లు ఇద్దాం అనుకుంది ఫ్రీబీ కింద, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఉపయోగించండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఉపయోగించండి. లాట్ ఆఫ్ సెక్టార్స్లో ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అవి క్రియేట్ చేయండి. మీరు రిలయన్స్ వాడు చిత్తూరులో ఇచ్చిన ప్రాజెక్ట్ ఉంది కదా, అది పోయింది, 25,000 ఉద్యోగాలు పోయాయి. ఆ విధంగా ఆ ఉద్యోగ క్రియేషన్ వారికి కావాలంటే 1,000 రూపాయలు ఇన్సెంటివ్, 1,000 కోట్లు ఇన్సెంటివ్ ఇవ్వండి. ఈ ఉద్యోగాలు ఇస్తామంటే ఉద్యోగ కల్పనకి చేస్తే మీకు ఇదే పర్మనెంట్ డ్రాగ్. అవును, ఫ్రీగా ఇచ్చేవాడు మీకు లైఫ్ లాంగ్ ఫ్రీగా ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. రెండోది, ఒక డ్రాబ్యాక్ ఏమిటంటే మీరు ఎంత ఫ్రీ ఇచ్చినా మళ్ళీ ఓట్లు వస్తాయి నమ్మకం ఎలక్షన్ టైంలో. ఓకే సార్, ఎలక్షన్ టైంలో కన్సిడరేషన్స్ ఆర్ డిఫరెంట్. పివి నరసింహారావు బ్రహ్మాండంగా చేశాడు, గెలవలేదు. మళ్ళీ ఫస్ట్ టైంలో వాజ్పేయి గవర్నమెంట్ ఇండియా ఈజ్ గ్లోయింగ్ అని చెప్పారు, ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పారు, గెలవలేదే. మరి క్రితం గవర్నమెంట్ కూడా చాలా ఫ్రీబీస్ అనౌన్స్ చేసింది, ఇస్తుంది కదా, గెలవలేదే. ఫ్రీబీస్ తీసుకున్నప్పుడు జనాలు మళ్ళీ ఓటేస్తారు నమ్మకం లేదండి. ఓటింగ్ వచ్చేప్పటికి ఏదో మిగతా ఇమోషన్స్ వచ్చేస్తాయి, రకరకాల ఇమోషన్స్ వస్తాయి. ఓటింగ్ ప్యాటర్న్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫ్రీబీస్ ఓన్లీ. ఓకే, పొలిటికల్గా చూసినా కూడా ఫ్రీబీస్ బియాండ్ ఎలిమెంట్ మంచిది కాదేమో నా ఉద్దేశం, ఎకనామిక్గా పొలిటికల్గా. అదే బదులు దానికి ఉద్యోగం కల్పన చేస్తే అది ఇంకా ఉపయోగపడుతుంది, ఫ్రీబీ కంటిన్యూ కాదు. సార్ ఒక కీలక విషయం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డెఫిసిట్ 18,000 కోట్లు. డెఫినెట్గా రెవెన్యూ రావాలి. రెవెన్యూ రావాలంటే ఆంధ్రప్రదేశ్ స్వతహాగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయం మీద నాన్ ట్యాక్స్ కాబట్టి ట్యాక్స్ వచ్చేటువంటి అవకాశం కంపెనీస్ ఏమైనా పెట్టుబడులు వస్తే కనుక అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే పెట్టుబడులు వస్తున్నాయా అనేది పక్కన పెడితే వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో స్టేట్ రెవెన్యూ విషయంలో ఎలా సస్టైన్ కాగలదు? అంటే స్టేట్ రెవెన్యూస్కి ఒకటే మార్గం అండి, ఎకనమిక్ యాక్టివిటీ పెరగాలి. ఎకనమిక్ యాక్టివిటీ స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఒక 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒక చోట వచ్చింది అనుకోండి, ఈ 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ ల్యాండ్ కాంపోనెంట్ మీద తీసేస్తే, ల్యాండ్ మీద 7%, 8% రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేస్తే, మిగతా డబ్బు మీద మీకు 18% యావరేజ్ జిఎస్టీ వస్తుంది యాక్టివిటీ మీద. మళ్ళీ అక్కడ స్పెండ్ చేస్తారు, మళ్ళీ అదే డబ్బులు ఆ కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళు ఇంట్లో డబ్బులు ఖర్చు పెడతారు, మళ్ళీ ఇంకో వాటి మీద 18% వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ కాంపౌండింగ్ ఎఫెక్ట్, స్పైరలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ కొత్త ఇండస్ట్రీ వస్తుంది. ఒక ఇండస్ట్రీ అనేది 1,000 కోట్లలో పెడితే యాన్యువల్ రెవెన్యూ కూడా 2,000 కోట్లు ఉంటుంది, 1:2 వేసుకున్నా కూడా. ఈ 2,000 కోట్లు అక్కడే డబ్బులు స్పెండ్ అవుతాయి. ఇది ఎకనామిక్ స్పైరలింగ్ ఎఫెక్ట్ యాక్టివిటీ వస్తే తప్ప రెవెన్యూ పెరగదు. సో ఇండస్ట్రీ అనేది రెవెన్యూ పెరగడానికి బేసిక్ మీకు టూల్ అనమాట. ఇండస్ట్రీ ఎకనామిక్ యాక్టివిటీ లేకపోతే ఇండస్ట్రీ వస్తే ట్రేడ్ వస్తుంది, ట్రేడ్ వస్తే వర్కర్లు వస్తారు, ఇది కంటిన్యూస్ యాక్టివిటీ. సో ఇది లేకపోతే మీకు రెవెన్యూస్ పెరగడం కష్టం. ఎస్పెషల్లీ అగ్రో బేస్డ్ ఎకానమీస్ లైక్ ఏపీ, లైక్ కేరళ కూడా అదే ప్రాబ్లం, వాళ్ళకి ఇండస్ట్రీ లేదు. ఇండస్ట్రీ అంతా యూనియన్ అయిపోయి ఇండస్ట్రీ పారిపోయింది, అది కన్జ్యూమింగ్ స్టేట్ అంటారు. ఒకప్పుడు ఏపీ ఈజ్ ఏ ప్రొడ్యూసింగ్ స్టేట్ అయితే ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, కన్జ్యూమింగ్ స్టేట్లో ట్యాక్స్ లాస్ ఉంటుంది. సో మనం ప్రొడ్యూసింగ్ స్టేట్లో ఉండాలి. సో ఇవాళ మీకు ట్యాక్స్ రెవెన్యూ ఏపీ పెరగాలంటే బాగా ఇండస్ట్రీ రావాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ అవ్వాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒకప్పుడు జగ్గేపేట 30 ఏళ్ళ క్రితం సిమెంట్ కంపెనీలు రాకముందు ఎలా ఉండేది, చిన్న టౌన్లో ఉండేది. సిమెంట్ కంపెనీలు రాగానే ఎంత యాక్టివిటీ అయిపోయింది, ఎన్ని షాపులు వచ్చాయి, ఎన్ని బట్టల దుకాణాలు వచ్చాయి, ఎన్ని స్వీట్ షాప్స్ వచ్చాయి, ఎన్ని గ్రాసరీ షాప్స్ వచ్చాయి, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోయింది. ఒక టౌన్లో
ఒక చిన్న విలేజ్లో ఎకనమిక్ యాక్టివిటీస్ వస్తాయి. కడపే చూసుకుందాం, అన్ని సిమెంట్ కంపెనీస్ వచ్చాయి. ఎనకండ అని చాలా ఉన్నాయి. సిమెంట్ కంపెనీస్ వచ్చాయి. ఎంత ఎకనమిక్ యాక్టివిటీ అండి, ఎంత పక్కా బిల్డింగ్స్ వచ్చేసాయి, ఏసీలు వచ్చేసాయి, ఎలక్ట్రిక్ టూల్స్ వచ్చేసాయి. అంత ఆదాయం స్టేట్ గవర్నమెంట్ అక్కడికి వస్తుంది, ట్యాక్స్ రెవెన్యూ అంతా. ఒక ఇండస్ట్రీ వస్తే ఎకనమిక్ యాక్టివిటీ బ్యూటిఫుల్గా పెరుగుతుందండి. ఇదివరకు ఒక గ్రీనరీకి నీళ్లు ఉంటే చాలు మనకి వ్యవసాయం ఎలా వస్తుందో, ఇండస్ట్రీ ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ ఆ విధంగా వచ్చి రెవెన్యూ వస్తుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వినిపిస్తున్నటువంటి ఒక మాట, ప్రభుత్వ భూములు అమ్మకాలకి నిరుపయోగంగా ఉన్నాయి, దేనికి పనికి రాకుండా ఉన్నాయి, అత్యవసరంగా వాటిని ఇప్పుడు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మకానికి పెడదాం అనేది తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖలో కొన్ని భూములు అమ్మకానికి పెట్టింది అనేది ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి వార్తలు. రెవెన్యూ పెంచుకోవడానికి లేకపోతే రాష్ట్రం సస్టైన్ అవ్వడానికి ఇది కూడా ఒక మార్గమా రాష్ట్రాలకి? అంటే బేసిక్గా అండి, ఇందాక చెప్పినట్టుగా రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం రెవెన్యూ ఆదాయంలోంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్, తినడానికి అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు, అది రెవెన్యూ డెఫిసిట్. ఆస్తుల అమ్మకాలు అనేవి క్యాపిటల్ బడ్జెట్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కావాలంటే చేయొచ్చు, రెవెన్యూ చేయకూడదు. ఆస్తి అమ్మి మనం ఇంట్లో తినడానికి కూర్చున్నాం అనుకోండి, ఆస్తులు కరిగిపోతాయి. ఇంట్లో కూర్చుని ఆస్తులు అమ్ముకుని తింటే ఎన్ని రోజులు ఉంటాయి? 10 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి. సో అదే కనుక ఆస్తి అమ్మి ఒక డ్యామ్ కట్టారనుకోండి, ఆస్తి ఏమో ఒక ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఆస్తి అమ్మి ఏమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారనుకోండి, కొత్త ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, అప్పుడు మీరు జస్టిఫికేషన్ ఇవ్వగలరు. ఈ ఆస్తి అమ్మిన ఇదిగో ఈ ఆస్తి క్రియేట్ చేశాను. ఆస్తి అమ్మి రెవెన్యూ ఖర్చు పెట్టడం అనేది సమంజసం అని నేను అనుకోను, అది మంచిది అనుకోను. ఓకే సార్. తర్వాత ఈ ఆస్తుల అమ్మకం మీద నియంత్రణ వ్యవస్థలు ఏమి ఉండవా కేంద్రం వైపు నుంచి? ఇట్లా స్టేట్స్లో ఆస్తులు అమ్ముకుంటూ పోతూ ఉంటాయి. సావరెన్ స్టేట్ కదండి, వీ హ్యావ్ ఫెడరల్ సెటప్. స్టేట్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్ చాలా క్లియర్గా డిఫైన్ అయిపోయాయి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. హెల్త్ ఈజ్ ఏ స్టేట్ గవర్నమెంట్. ఓకే సార్. ట్యాక్సెస్ కూడా డిఫైన్ చేశారు. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్, మెడికల్ స్టేట్ గవర్నమెంట్, అగ్రికల్చర్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు ఆస్తి అమ్ముకుంటారు, దానికేమి సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణ లేదు. ఇక్కడ రాష్ట్రాలు మైన్స్ మీద ఉంది, వేర్ మైన్స్ ఈజ్ నేషనల్ అసెట్. సో మైన్స్ మీద డ్యూయల్ కంట్రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఉందనుకోండి, మన కోవిడ్లో కూడా ప్రాబ్లం ఏంటి? కోవిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ఇవ్వగలదు, ఇంప్లిమెంట్ చేసే స్టేట్ గవర్నమెంటే. హెల్త్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్. ఎందుకంటే పాలసీ వైజ్ గైడెన్స్ ఇవ్వడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది డైరెక్ట్. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ మీదంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఇట్ కెన్ ఓన్లీ గివ్ డైరెక్షన్. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి ఆస్తుల మీద అలాంటి పవర్ కాన్స్టిట్యూషన్లో లేదు. అన్లెస్ ఇంటర్నల్ సెక్యూరిటీ కింద తీసుకోవటం, ఓ మైన్స్ కింద తీసుకోవటం, మీరు డ్యూయల్ కంట్రోల్ ఉన్న సబ్జెక్ట్ కింద ఏమన్నా ఆస్తి వస్తే నువ్వు అమ్మద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మైన్స్ ఉన్నాయి అనుకోండి కింద, అది అమ్మడానికి ప్రయత్నిస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీ కమింగ్ టు పిక్చర్. ఓకే సార్. స్టేట్స్ ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానిలో ప్రజలు ఎలాంటి కాంప్లికేషన్స్ని ఎదుర్కోబోతున్నారో మనం చాలా స్పష్టంగా మాట్లాడాం. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ని, కొన్ని కంట్రీస్ని కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాం. సో ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఏమన్నా రాష్ట్రాలకి పరిమితులు విధించే అవకాశం ఉందా? ఇవాళ పరిమితులు ఉన్నాయి కదండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్, FRBM యాక్ట్ మించితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే స్టేట్ గవర్నమెంట్ బరో చేయలేదు. ఇవాళ ఏపీ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ క్రాస్డ్ లిమిట్స్. ప్రతి బరోయింగ్కి గోయింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ గెటింగ్ అప్రూవల్. ఓకే సార్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది, మరి ఇవ్వకపోతే బరో చేసే స్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహమూర్తి గారు. ఇంత టైం సంతోషం తెలుగుతో వెచ్చించినందుకు. చాలా విషయాలు ప్రజలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నేనైతే కంప్లీట్గా రెవెన్యూ గురించి ప్రజలకు అవగాహన తెలపడంలో మా తెలుగు వన్ బాధ్యత కూడా ఉంది కాబట్టి యాజ్ ఏ మీడియాగా మేము కూడా మీలాంటి వాళ్ళతో చెప్పించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రైట్, ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే.